ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య, నేను నటిస్తున్నానా? నేను అబద్ధాలు ఆడుతున్నానా? పిన్ని, పెద్దమ్మ పెద్దమ్మ దగ్గరకు తీసుకెళ్ళవా? పెద్దమ్మ పెద్దమ్మ చెప్పాద్య, ఆ వచ్చినోడు హిమాలయాల నుంచి వచ్చాడా? దొంగ స్వామీజీ కాదు అని చెప్పు. నా కళ్ళల్లో వేయించింది నిజంగా మందేనది, పిచ్చాకుల పసరు మందు కాదని చెప్పు. అది చెప్పాద్య, సమాధానం లేదు. మీరెవరు అడగరేంటి? ఆద్య, ఆయన నిజమైన స్వామీజీ కాదా? అది నిజమైన మందు కాదా? అవునా కాదా? అవును అవును. చూసారా చూసారా, ఒప్పుకుంది. ఏంటాద్య ఇదంతా? పెద్దనాన్న, చారుకి కళ్ళు కనిపిస్తున్నాయి. ఉన్న చూపుని ఎవరైనా పోగొట్టుకోవాలనుకుంటారా? అందరినీ నమ్మించడానికి వేసుకుందేమో అని అనుకోవచ్చు కదా. నువ్వుండ్రా, ఎప్పుడు పెళ్ళాన్ని వెనకేసుకొస్తావు. అసలు నీ బాధేంటి ఆద్య? ఎందుకు నీకు చారు అంటే అంత ద్వేషం? అది కాదు పిన్ని. నువ్వు కూడా ఈ ఇంటి సొంత మనిషివేం కాదు. పార్వతి, నిజమే కదక్కా. ఆద్య మీ చెల్లెలు కూతురు, అలాగే చారు నా అక్క కూతురు. తేడా ఏంటి? వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు గాని కోర్టు ద్వారా ఇంకా విడాకులు తీసుకోలేదు కదా. కాదని చెప్పండి. అన్ని గొడవలు జరిగి తనొక దోషిలా జైలుకి వెళ్ళాక కూడా తన నా భార్య ఎలా అవుతుంది? నా భార్య ఎన్ని జన్మలకైనా సరే ఆద్య మాత్రమే. కాదనట్లేదు సీను. మీరిద్దరే కలిసి ఉండండి. ఒక మనిషిలా చారుని మన ఇంట్లో ఉండనిద్దాం అంటున్నాను. పాపం చారు చూపు పోగొట్టుకుని అమ్మా నాన్నలతో చీకొట్టించుకుని ఈ ఇంట్లో తలదాచుకుంటే ఏదో కంపులు అంటుకుపోయినట్టు రోజు ఇదొక గోల. ఏంటద్యా? ఏ చారు మీద కాస్తంత జాలి కూడా లేదా నీకు? చారుని వెనకేసుకు రావడం కాదు కానీ పార్వతి అడిగిన దాంట్లో వాస్తవం ఉంది కదన్నయ్య. ఆద్యకి ఇంట్లో ఎంత హక్కుందో చారుకు కూడా అంతే హక్కుంది. పద్మం, మతిపోయిందా? ఏం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? మన ఆద్యకి చారుకి పోలికేంటే? నేనుండడం ఇంట్లో అందరికీ ఇష్టం లేదు. అందుకే గుడ్డిదాన్ని కూడా చూడకుండా నన్ను అంతం చేయాలని చూస్తున్నారు. మీకింత కష్టంగా ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. నా వల్ల
ఈ ఇంట్లో గొడవలు జరగడం, కన్నీళ్లు జారడం నాకు ఇష్టం లేదు. చారు, ఆగమ్మా. ఏమండి? ధర్మాన్నే నమ్ముకున్న నేను నా ఇంట్లో ధర్మం పాటించకపోతే అది నా వ్యక్తిత్వాన్ని హరిస్తుంది. పెదనాన్న తనకి కళ్ళు ఉన్నాయి. ఆద్య, నువ్వు చదువుకున్న అమ్మాయివి, తెలివైన అమ్మాయివని నీకెంతో విలువిస్తాను కదమ్మా. అది నీకు కూడా తెలుసు. కానీ నీ తెలివితేటలు మనల్ని శరణు కోరి వచ్చిన వాళ్ల మీద చూపించకూడదు. చారుకి కళ్ళున్నాయని ఎన్నోసార్లు నిరూపించడానికి ట్రై చేశావు, కాని తనకి కళ్ళు లేవన్నదే స్పష్టమవుతోంది. తనని ఇంట్లో నుంచి పంపించడానికి నువ్వు ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తావని నేనస్సలు ఊహించలేదు. నీ మీద నా అభిప్రాయం మారే పరిస్థితి తెచ్చుకోకు ఆద్య. క్షమించండి పెదనాన్న. ఇప్పుడు నేను చెప్తున్నాను, తనకి పూర్తిగా చూపు వచ్చేంత వరకు ఈ ఇంట్లోనే మన మనిషిగా ఉంటుంది. తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. అర్థమవుతుందా? ఏంటాద్య, నన్ను బెదిరించి ఇంట్లో నుంచి పంపించేద్దామని? నీ తల్లో జేజమ్మ దిగి రావాలి. శ్రీను బావ నా మొగుడు.